ఎంతసేపు వెయిట్ చేయాలి? కదా. ఎక్స్క్యూజ్ మీ, లైటర్ ఉందా? హే ఇడియట్, ఎవరినేం అడగాలో తెలీదా? అమ్మాయిలు ఎవరైనా లైటర్ అడుగుతారా? యూ యాసోల్. ఓకే, పోనీ కొండం ఉందా? యూ బ్లడీ పర్వర్ట్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి ఇది, ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నా? మీ దగ్గర ఏముందో తెలుసుకొని అడగడం కాదు, మాకేం కావాలో అది అడుగుతాం. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అడిగేవాడి ఎమోషన్ రెస్పెక్ట్ చేయండి. రే, లైటర్ ఉందా? లేదన్నా, ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను. కేవుడు బాయ్. అరే, నీ దగ్గర నిజంగా లైటర్ ఉన్నారా? లేదురా, అక్కనే అన్ని మాటలంటే నన్ను అంటాడేమో అని అబద్ధం చెప్పా. అంటే నా దగ్గర కండోమ్ లేదు, లైటర్ లేదు. నా దగ్గర కండోమ్ లేదు, లైటర్ లేదు. రాదా, స్టూపిడిటీ అంటే ఏంటో తెలుసా? నీకంటే బాగా ఎవడూ చెప్పలేడు కానీ నువ్వే చెప్పు బావా. సిగరెట్ బాక్స్ మీద హార్మ్ఫుల్ అని రాసున్నా దాని టేస్ట్ ఎటర్నల్ అని తెగ ఫీల్ అవుతూ తాగడమే స్టూపిడిటీ అంటే. బావా ఆగు బావా, ఏడిపోతున్నావు? నేను ఇందు దగ్గరికి వెళ్తున్నా. ఇందు ఇందు ఇక మర్చిపోవా తనని. నాకు ఇందు కావాలి. ఇంకెన్ని రోజులు బావా ఇందు ఇందు అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటాం? ప్లీజ్ నా మాటను. ఎట్లుండేటోను ఎట్లా అయిపోయినావు బావా? నిన్ను చూస్తుంటే నాకు బాధ అవుతుంది. ప్లీజ్ బావా నా మాటను. నాకు ఇందువే కావాలి. ప్లీజ్ బావా, నిన్న కిరికిరి చాలు. నేను పోనీయా? ఇందు కావాలి. ప్లీజ్ బావా. లేదు, నాకు ఇందువే కావాలి. ఇందు దగ్గరికి వెళ్తున్నా. ఇందు తప్ప ఇంకెవరూ వద్దు నాకు. నేను ఇందు దగ్గరికి వెళ్తున్నా. ఏం చెప్పాలి సార్ తన గురించి? మొదట్లో తనని చూస్తే చాలా ఎక్సైటింగ్గా అనిపించేది. ఒక ట్రూ జీనియస్ని చూసిన ఫీలింగ్ కలిగేది. సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ నాలో క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ అంతా ఇంత కాదు. నా ఫోకస్ నాకు తెలియకుండానే తన మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఒక్కసారిగా సిద్ధార్థ్ మీద అడ్మిరేషన్ స్టార్ట్ అయింది. నా ప్రమేయం లేకుండానే తన ఆరాలోకి ఎంటర్ అయ్యాను. ఏదో తెలియని క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ సిద్ధార్థ్ వెనుక బ్లైండ్గా ఫాలో అయ్యేలా చేసింది.